ఏమన్నా బాబా అనకూడదు. 10 మంది రాని ఇంతమంది అన్నాడు అధ్యక్షుడు మారినా కూడా అక్కడ గురువు ఏం చెప్పారో, ఏం పూజ చేయమన్నారో గురు గ్రంథాలనే పూజించాలి. గురువులు ఒకటే ఉండాలి కానీ వేరే చేయకూడదు అని ఇక్కడ చెప్తుంది. గురువులు ఇచ్చే జ్ఞాన గ్రంథాలను పూజించడం ఉత్తమమని గ్రహించి గ్రంథాల పూజకు శ్రీకారం చుట్టాడు గురు గోవింద్ సింగ్. ఎందుకు గొడవలు చేసుకోకండి మీ అందరూ. శిష్యులు ఉంటారు కదా మీకు ముందే అలా జరగకుండా చేశారు. ఇక అప్పటి నుండి గ్రంథ పూజ మొదలైంది అంటున్నారు బాబా. అట్లా ముందు అయినాయి కాబట్టి దాన్ని సమన్వయం చేస్తూ గురు గోవింద్ సింగ్ గ్రంథాలు కూడా అప్పటి నుండి స్టార్ట్ అయ్యేవి. బాబా గారు కూడా అదే చెప్తున్నారు. ధర్మం నాకు నమ్రత, మానవత్వం, శీలత్వం, నీతి, నిజాయితీ కావాలి. ధర్మానికి ఏం కావాలి? నిజాయితీ కావాలి, వినయం కావాలి, నమ్రత కావాలి, ఇవన్నీ కావాలి. అంతేకాని దానికి వేరేదే అవసరం లేదు. ఇప్పటికీ ఎప్పటికీ గురుకింది తుగ్రోజీ మహారాజ్ సంస్థానంలో కూడా వాళ్ళ శిష్యులు ఎన్నో జరిగాయి. అలాంటి ఇక్కడ రాకూడదు. నేను ముందే చెప్తున్నా, రాసి పెట్టున్నాను అంటున్నారు. జయ గురు, జయ గురు. మీరే కాదు తరతరాల్లో ఏది నడవాలంటే మీరు ముందుకు రాక తప్పదని వాళ్ళు చెప్తున్నారు. ఈ పట్టణాలు వాళ్ళు రావాలి. పట్టణాల్లో ఇన్ని సేవలు వస్తున్నాయంటే ఎక్కడికి వస్తున్నారు, ఎవరు చేస్తున్నారు మీకు ఏమైనా తెలుసా? పట్టణాలు మీకు ఏమైనా తెలుసా? ఇవన్నీ ఎట్లా అవుతున్నాయని తెలుసా మీకు? ఏమి తెలియదు, ఎట్లా జరుగుతున్నాయని తెలుసా మీకు? వాటిని మీరు పెద్దలు వస్తారు, ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, వాళ్ళు ఇస్తారు, మీరు సద్వినియోగం చేసుకోండి వాళ్ళ ద్వారా అని వాళ్ళ బుద్ధి గురించి చెప్తున్నారు. మీరు ఆలోచించండి. ఈ అవకాశం వదిలిపెట్టండి. ఈ సేవను ప్రతి ఒక్కరు చిన్న సేవను ఉపయోగించు. ఒక్క సేవ చాలు మన జన్మ కలిగిస్తుంది. ఆ ఒక్క సేవ చేసినా మన జన్మ కలిగిస్తుంది. గుర్తుంచుకోండి ఈ అవకాశాన్ని.